అయితే బేసిక్ గా 23 మంది వరకు కొత్త వాళ్ళని తీసుకున్నారు. అయితే సమస్యల్లా ఎక్కడంటే పొత్తుకు సంబంధించినటువంటి కాంబినేషన్ దగ్గర వచ్చినప్పుడు సహజంగా వస్తుంది ఎదుర్కోవడాలు గొడవలు అన్నటువంటి. ఏళ్ల తరబడి నమ్ముకున్నటువంటి వాళ్ళని పక్కన పెట్టినప్పుడు వాళ్ళల్లో వచ్చేటువంటి కోపం, అదే సందర్భంలో ఆశపడినటువంటి జనసేన వాళ్ళకి అందనప్పుడు వాళ్ళల్లో వచ్చేటటువంటి కోపం, ఇవన్నీ వస్తాయి అనుకున్నదే. టీడీపీని నమ్ముకుని వచ్చిన వాళ్ళని ఈ లిస్టులో పక్కన పెట్టారా లేదంటే పూర్తిగా పక్కన పెట్టారా? ఎందుకంటే ఇద్దరికి అనుకుంటా, పార్థసారథికి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వీళ్ళిద్దరికి సీట్లు కన్ఫర్మ్ అయినాయి, కానీ ఉండవిల్లి శ్రీదేవి కానీ ఆనం రామనారాయణ రెడ్డి నలుగురు రెబల్స్ లో ఒక్కలకే ఇచ్చింది, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక్కలకే, మిగతా ముగ్గురికి రాలా. అంటే నేను అనేది మొత్తం వైసీపీ నుంచి వెళ్ళిన వాళ్ళల్లో చూసుకుంటే ఇద్దరికి వచ్చినట్టు ఒక రకంగా, రెబల్స్ లో చూసుకుంటే ఒకరికి లేదంటే ఇద్దరికి వచ్చినట్టు. ఈ ముగ్గురు సంగతి ఏంటి అనేది అంటే ఇక్కడ బేసిక్ గా అప్పుడు రెబల్స్ గా పోట్లాడి ఫస్ట్ వెళ్ళిపోయిన వాళ్ళు నలుగురు, నలుగురు ఒక్కడికే వచ్చినట్టు. అప్పుడు అనుకున్నదే మేకపాటికి శ్రీదేవికి రాదని, వాళ్ళకి ఇస్తానని హామీ ఇచ్చేది తీసుకోలేదు ఆయన. వీళ్ళంతటి వీళ్ళే ఇంకా ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి జగన్ ఇవ్వని అంటున్నాడు కాబట్టి వాళ్ళతో తిరిగితే తర్వాత ఏ నామినేటెడ్ పోస్ట్ అయినా ఇస్తారనుకున్నారు. అసలు మేకపాటికి ఎమ్మెల్సీ కాబట్టి అతనికి గత్యంతరం లేదు. ఎందుకంటే మేకపాటికి వచ్చేటప్పటికి ఈగో క్లాష్ అయింది ఆ రోజున. ఆ ఈగో క్లాష్ మూలంగా అతనికి ఒకసారి ఈగో వచ్చిన తర్వాత కంట్రోల్ చేసుకోలేరు, నోటికి వచ్చినట్టు రోడ్డు మీద మాట్లాడు. ఇప్పుడు తెలుగుదేశం మీద ఏం మాట్లాడతాడు అతను? ఏం లేదు, తన హెల్త్, తనకి కుటుంబ పరమైనటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. ఆ కసి అంతా జగన్ మీద తీర్చుకున్నాడు. ఇప్పుడు అతనికి ఏమీ లేదు, అదొక ఆస్పెక్ట్. ఈ ఆనంద్కి మేబీ ఇస్తారేమో, అంటే తను వాస్తవంగా సర్వేపల్లికి పంపిస్తారు, ఆత్మకూరుకి ఈయన అన్నారు. సర్వేపల్లికి ఈయన పంపించి ఫస్ట్ అనుకున్నది ఏంటంటే సర్వేపల్లికి ఆనంద్ని పంపించి ఈయన్ని ఆత్మకూరుకు అనుకున్నారు సోమిరెడ్డి. కాకపోతే సోమిరెడ్డి అందుకు ఒప్పుకున్నట్లేరు, ఈ దఫా గ్యారంటీ గెలిచేస్తానని చెప్పి ఉండొచ్చు. అందుకోసం ఎక్కడదక్కడే ఇక్కడ ఆత్మకూరుది అయితే ఈ నానంది అయితే 4-5 దఫాల నుంచి అనుకుంటా కదా ఓడిపోతానే ఉన్నాడు. అంటే ఈసారి గెలుపుదేమా అంటే బాబుని సైకిల్ ని చూసి వేసేస్తారా స్థానిక? అంటే జనసేన కూడా జాయిన్ అయింది కదా, జనసేన ప్లస్ ఇంకోటి ఏంటంటే వేమిరెడ్డి. ఇప్పుడు ఫైనాన్షియల్ గా ప్రాబ్లం లేదు, వేమిరెడ్డి ఉన్నాడు కాబట్టి ఇంకోటి రెడ్డి కమ్యూనిటీ కూడా ఆ విధంగా తోడొస్తుంది అన్నటువంటి లెక్కలో ఉన్నారు వాళ్ళు, అందుకోసం అటు పెట్టుకున్నట్టు. చంద్రబాబు గారి ప్రత్యేకంగా ఒక స్ట్రాటజీ అన్న కనిపిస్తుందా? అంటే 94 స్థానాల్లో ఒకేసారి అభ్యర్థులను ప్రకటించడం అనేది